అఖండలో బాలయ్యని ఫాలో అయిన నాగబంధం విరాట్ కర్ణ. ఒక స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, స్టార్ హీరోయిన్ అంతకన్నా లేరు. 110 కోట్ల బడ్జెట్, ప్రొడ్యూసర్ల ధైర్యం ఏంటి? సనాతన ధర్మ సందేశం ఓకే, కానీ నాగబంధం ధైర్యం వెనుకున్న అసలు కథ మాత్రం అదేనట. ఇంతకీ నాగబంధం విషయాలేంటి? వాచ్ దిస్ వీడియో. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా డైరెక్షన్లో రాబోతున్నటువంటి అడ్వెంచర్ మూవీ నాగబంధం ది సీక్రెట్ ట్రెజర్. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నారు. జగపతి బాబు, మహేష్ మంజ్రేకర్, రిషబ్ షాని ఇతర ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. నిక్ స్టూడియోస్ బ్యానర్ పై కిషోర్ అన్నప్రెడ్డి, నిశితా నాగిరెడ్డి ఈ సినిమాని భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. జూలై 3న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వనుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి నిర్మాత సురేష్ బాబు చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యారు. అఖండ సినిమా కోసం నందమూరి బాలకృష్ణ ఎంత నిష్టగా ఉన్నారో, ఈ మూవీలో నాగసాధువుగా నటిస్తున్నప్పుడు తాను అంతే నిష్టగా ఉన్నానని విరాట్ కర్ణ చెప్పుకొచ్చాడు. విరాట్ కర్ణ మాట్లాడుతూ, యాక్టర్గా ఆడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకోవడానికి ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాను. సినిమా చూస్తే నేను ఎంత హార్డ్ వర్క్ చేశానో మీకు అర్థమవుతుంది. మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయాలో 100% చేశాను. నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అభిషేక్ నామాకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆయన సినిమాను అద్భుతంగా తీశారు. ఆయన కథ చెప్పినప్పుడు, కంటెంట్ చూపించినప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సినిమాలో ప్రతిదీ ఒక అద్భుతంలా కనిపిస్తుంది. మాస్ పల్స్ తెలిసినటువంటి డైరెక్టర్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఇందులో మీరు చూస్తారు. మా నిర్మాతలు కిషోర్, నిశితా సినిమాను అద్భుతంగా నిర్మించారని కూడా అన్నారు. అయితే నాగబంధం సినిమాకి ఇంత పెద్ద స్థాయిలో పబ్లిసిటీ జరగడానికి మెయిన్ రీజన్ ప్రొడ్యూసర్స్. ముఖ్యంగా నిశితా లేకపోతే ఈ సినిమాకు ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదని నేను అనుకోను కూడా అన్నారు. ఇలాంటి ప్రొడ్యూసర్స్ను ఆడియన్స్ సపోర్ట్ చేస్తే మరిన్ని అద్భుతమైనటువంటి సినిమాలు వస్తాయి. డైరెక్టర్ అభిషేక్ నన్ను ఒక ఆణిముత్యంలా తీర్చిదిద్దారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకునేటువంటి సినిమా. జూలై 3న అందరం థియేటర్లో కలుద్దాం. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి. దేశవ్యాప్తంగా టీజర్ అండ్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా నిర్మాతలు పెట్టినటువంటి ప్రతి రూపాయి వారికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని విరాట్ కర్ణ అన్నారు. నాగబంధం సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు తాను ఎంతో క్రమశిక్షణతో, నిష్ఠతో, నియమాలతో ఉన్నానని, అది నందమూరి బాలకృష్ణని చూసి నేర్చుకున్నానని విరాట్ కర్ణ తెలిపారు. నేను అఖండ సినిమా అప్పుడు బాలయ్య గారిని దగ్గర నుంచి చూశాను. ఆ టైంలో ఆయన నాన్ వెజ్ తినకుండా ఎంతో నియమంగా ఉండేవారు. నా లైఫ్లో నాగసాధు క్యారెక్టర్లో నటించేటువంటి అవకాశం వచ్చినప్పుడు నేను కూడా ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేచి శివుడికి అభిషేకం చేసేవాడిని. నేనే స్వయంగా గుడి మొత్తం శుభ్రం చేసి పూజ చేసేవాడిని. షూటింగ్ స్టార్ట్ కావడానికి 3 నెలల ముందు నుంచే ఇలా చేయడం మొదలుపెట్టాను. శివుడికి దగ్గర అవ్వాలన్నది నాకు అనిపించింది. అందుకే 41 రోజులు నిష్టగా పూజలు నిర్వహించాను. ఇండియాలో అందరూ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే ఏంటో అనుకున్నాను, కానీ నేను ఆ 41 రోజులు పూజలు చేసినప్పుడు నాకు తెలిసింది, దానివల్ల నా బాడీ, నా మైండ్ సెట్ చాలా ప్రశాంతంగా ఉండేవి. ఆ సినిమాలో గడ్డ కట్టేటువంటి చలిలో షూటింగ్ చేయడానికి ఆ దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. సినిమాలో మీకు ఆ పవర్ డెఫినెట్గా చూస్తారని కూడా విరాట్ కర్ణ చెప్పుకొచ్చారు. ఇక డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ, ఇండియన్ సంస్కృతి మూలాలను ఆవిష్కరించేటువంటి గొప్ప కథ ఇదని, ప్రజలకు సనాతన ధర్మ సందేశాన్ని అందిస్తున్నామని అన్నారు. పద్మనాభ స్వామి ఆలయం తాలూకు సెట్ ఆడియన్స్ని భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ, దాదాపు 110 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తీశాం. విజువల్ వండర్ల ఆడియన్స్ని ఆకట్టుకుంది. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బిగ్ స్క్రీన్పై ఒక సరికొత్త ప్రపంచం సాక్షాత్కరితమైంది. ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత కూడా సినిమా విజయంపై మరింత ధీమా పెరిగిందన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మూవీ హీరోయిన్ నభా నటేష్, అగ్ర నిర్మాత సురేష్ బాబుతో పాటు మూవీ యూనిట్ సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్లో 100 కోట్లకు పైగా బడ్జెట్ అంటే స్టార్ హీరో కానీ, స్టార్ డైరెక్టర్ లేదా భారీ ఫ్రాంచైజీ ఉండటం కామన్ థింగ్. కానీ ఇప్పుడు ఈ ఫార్ములాను నాగబంధం మార్చబోతుందా అంటే ఎస్ అనే చెప్పాలి. స్టార్ హీరో లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, అయినా కూడా 110 కోట్ల బడ్జెట్, ఒక్క పాటకే 10 కోట్లు, క్లైమాక్స్కి 20 కోట్లు ఖర్చు చేశారట. అసలు ఈ కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మేకర్స్ ఇంత రిస్క్ ఎలా చేశారు? రికవరీ ఎలా ప్లాన్ చేస్తున్నారనేటువంటి డౌట్ కూడా అందరిలో ఉంది. పెదకాపు తర్వాత విరాట్ కర్ణ హీరోగా యాక్ట్ చేస్తున్నటువంటి రెండో పెద్ద సినిమా నాగబంధం. హీరోకి పాన్ ఇండియా మార్కెట్ లేదు. నభా నటేష్ అండ్ ఐశ్వర్య మీనన్, దక్ష నాగర్కర్ స్టార్ హీరోయిన్స్ పెద్దగా ఏం కాదు. డైరెక్టర్ అభిషేక్ నామా కూడా స్టార్ డైరెక్టర్ లీగ్లో లేడు. ఇలాంటి కాంబినేషన్తో 110 కోట్ల బడ్జెట్ పెట్టడం ఇండస్ట్రీలో పెద్ద డిస్కషన్గా మారింది. ఇప్పుడు సాధారణంగా ఇలాంటి బడ్జెట్ను రికవరీ చేయాలంటే థియేటర్లో కనీసం 3 రెట్లు బిజినెస్ జరగాల్సి ఉంటుంది. అదే ఇప్పుడు మేకర్స్ ముందున్నటువంటి మొదటి ఛాలెంజ్. అయితే మేకర్స్ కాన్ఫిడెన్స్కు కారణాలు కూడా కనిపిస్తున్నాయి.
అనంత పద్మనాభ స్వామి ఆలయం, నాగబంధం సాంప్రదాయం, పురాణాలు, అడ్వెంచర్ ఈ అంశాలన్నింటినీ కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేశారు. ట్రైలర్ రిలీజ్ అయినటువంటి వారం రోజుల్లోనే దాదాపు 10 మిలియన్ వ్యూస్ రావడం సినిమాపై ఇంట్రెస్ట్ని పెంచేసింది. విజువల్స్, విఎఫ్ఎక్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయనేటువంటి కమెంట్లు కూడా వినిపిస్తున్నాయి. నమోరే అన్నటువంటి ఒక్క పాటకే దాదాపు 10 కోట్లు ఖర్చు చేశారట. క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్కి మరొక 20 కోట్లు ఖర్చు పెట్టారట. భారీ సెట్స్, CGI, పాన్ ఇండియా రిలీజ్ ఇలా ప్రతి విభాగంలోనూ ఎక్కడా రాజీ పడలేదట. కానీ ఒక ప్రశ్న మాత్రం అలాగే ఉంది. విజువల్స్ ఆడియన్స్ను థియేటర్లకు తీసుకురావచ్చు, కానీ కంటెంట్ నిలబెడుతుందా? అది రేపు బాక్సాఫీస్ను నిర్ణయించుకుంటుంది. అయితే ఇప్పటికే థియేటర్ రైట్స్ను దిల్ రాజు, SPC సినిమాస్, జీ స్టూడియోస్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు తీసుకోవడం సినిమాపై ట్రేడ్ కాన్ఫిడెన్స్కు చూపిస్తుంది. కానీ అసలు పరీక్ష మాత్రం జూలై 3 నుంచే మొదలవుతుంది. స్టార్ పవర్ లేకుండా కేవలం కాన్సెప్ట్, విజువల్స్, పాజిటివ్ బజ్తో 110 కోట్ల బడ్జెట్ పెట్టుబడిని నాగబంధం రికవరీ చేయగలదా, లేక మరోసారి భారీ బడ్జెట్ల రిస్క్ గురించే చర్చ ఇప్పుడు ఇలా జరుగుతుంది, లేదంటే ఆ జరిగేలా కూడా చేస్తుందనేటువంటి అన్ని ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం బాక్స్ ఆఫీసు టాక్ను బట్టి అయితే చెప్పాలి. అయితే స్టిల్ ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి ప్రతి కంటెంట్ దాంట్లో నుంచి మెస్మరైజ్ చేసింది. చాలామంది ఈ సినిమా గురించి డిస్కస్ చేసినప్పుడు అంటే ఎవరైనా మాట్లాడేది ఏంటంటే మూవీ టీం మేజర్గా విజువల్స్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాం, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఇలాంటి రకరకాలైనటువంటి కామెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. సో ఈ కంటెంట్ డెఫినెట్గా ఆడియన్స్ని నిలబెడుతుందా అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది చెప్పాలి. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. బట్ అలాంటి ఒక రిలేటబుల్లో వచ్చేటువంటి సినిమా నాగబంధం కాబట్టి నాగబంధం ఎంతవరకు ఎంగేజ్ చేయొచ్చు ఆడియన్స్ అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సినిమాకి కొంచెం నెగిటివ్ థాట్ వచ్చిందా, డెఫినెట్గా సినిమా చాలా చాలా రిస్క్లో ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అట్లీస్ట్ ఇప్పుడు ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కథ బాగున్నా హీరోని చూడడానికైనా వెళ్ళేటువంటి ఆడియన్స్ చాలామంది లేకపోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా వచ్చినటువంటి రాజసాబ్ అండ్ పెద్ది కొంచెం డివైటాక్ వచ్చినా డెఫినెట్గా రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చూడడానికి వెళ్ళారు. అండ్ గతంలో రాజసాబ్కి కూడా ప్రభాస్ కళ చూశారు. కానీ ఇక్కడ విరాట్ కర్ణ అలా కాదు. సో ఇంత పెద్ద బడ్జెట్ని రికవరీ చేయాలంటే వీళ్ళ ధైర్యం మేజర్గా OTT అని అయితే చెప్పొచ్చు. బట్ OTT నుంచి కూడా అక్కడ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో వ్యూయర్షిప్ అండ్ దాని తర్వాత ఉన్నటువంటి లెక్కలు అండ్ ఆ స్టార్డమ్ అవన్నీ చూసుకొనే ఆ OTT కూడా ఇస్తున్నారు. సో వీటన్నిటిని ఛాలెంజ్ చేస్తూ ప్రీ రిలీజ్ బిజినెస్ చాలా అద్భుతంగా జరుగుతుంది. బట్ ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరుగుతుంది, కానీ దాని తర్వాత రికవరీ చేస్తుందా అన్నదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. సో ఏదేమైనప్పటికీ నిజంగా ఏ స్టార్డమ్ లేకుండా 110 కోట్ల బడ్జెట్ పెట్టి రిలీజ్ చేయడం అంటే నిజంగా ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎప్పుడూ జరగలేదు. సో మేబీ నాగబంధంకి ఆ పేరైతే దక్కుతుంది. ఇన్ కేస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇలాంటి రిస్కులు కొత్తగా చేయొచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా మిగతా ప్రొడ్యూసర్స్ కూడా వస్తుంది. కానీ కొంచెం అటు ఇటు అయిందా ప్రొడ్యూసర్స్ చాలా చాలా లాస్ అవుతారనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో మరి నాగబంధం టీజర్ అండ్ ట్రైలర్ చూసారా? చూస్తే మీకేమనిపించింది? నిజంగా 110 కోట్లు బడ్జెట్ పెట్టేటువంటి కంటెంట్ ఉందనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.